హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. ఈరోజు బయో ఎంజైమ్ అంటే ఏమి సార్ అనేసి ఒక సబ్స్క్రైబరు కాల్ చేసి అడిగారు. సరే, వాటి గురించి ఒక ఫుల్ వీడియో క్లుప్తంగా ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. జీవంతో ఉన్నటువంటి పూలు కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ, ఏదైనా సరే వాటితో మనము ఈ విధమైనటువంటి బయో ఎంజైమ్ను తయారు చేసుకోవచ్చు. ఇది పూలతో తయారు చేస్తున్నటువంటి ఇది బయో ఎంజైమ్ అండి. ఈ యొక్క బయో ఎంజైమ్ తయారు చేయడానికి మొదట మనము ఈ విధంగా ఒక ప్లాస్టిక్ హెయిర్ టైట్గా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ను తీసుకొని ఇందులో పూర్తిగా నీటిని నింపినట్లయితే అది ఎన్ని గ్రాములు వస్తుందో దానిని మనము నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉదాహరణకు ఇందులో 2 లీటర్ల నీరు పూర్తిగా పట్టినట్లయితే ఆ 2 లీటర్ల నీళ్లు 2000 గ్రాములు. ఈ యొక్క 2000ను 15 భాగాలు చేయగా ఒక భాగము 133 గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క 133 గ్రాములు అన్నది ఒక భాగము బెల్లము. ఈ యొక్క పూలు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ, ఆకులు కానీ ఏవైనా సరే వీటిని 3 భాగాలు తీసుకోవాలి. అలాగే నీరు 10 భాగాలు, అంటే ఒక భాగం 133 గ్రాములు. అదే 10 భాగాలు అన్నప్పుడు 1330 గ్రాములు నీరు తీసుకోవాలి. మొదట ఒక భాగము బెల్లాన్ని ఇందులో వేసి 10 భాగాల నీళ్లు ఇందులోనే పోసి బాగా కలిపి ఆ తరువాత మనము ఎంచుకున్నటువంటి ఈ పూలు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ ఏదైనా సరే ఆ యొక్క 3 భాగాలను ఇందులో వేసి ఒక భాగము ఖాళీ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆ తరువాత ఈ యొక్క కంటైనర్పై మనము ఈ మిశ్రమాన్ని కలిపినటువంటి ఆ యొక్క తేదీని ఆ స్టిక్కర్పై రాసి ఉంచాలి. ఆ తరువాత ఈ యొక్క మూతను గట్టిగా బిగించి 30 రోజులు, ఒక రోజుకు 2 సార్లు ఉదయము సాయంత్రము ఈ మూతను తీసి ఒక కర్రతో ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మళ్ళీ ఈ మూతను గట్టిగా మూసివేయాలి. ఆ విధంగా రోజుకు 2 సార్లు చొప్పున 30 రోజులు చేయాలి. ఆ తరువాత 2వ నెల 30 రోజులు, 15 రోజులకు ఒకసారి ఈ మూతను తీసి ఈ మిశ్రమాన్ని అదే కర్రతో బాగా కలిపి మళ్ళీ ఈ మూతను బిగించి ఉంచేయాలి. అలా 2 సార్లు 2వ నెల చేయాలి. 3వ నెల ఆ యొక్క 30 రోజులు కూడాను ఈ యొక్క మూతను తీయకుండా అలాగే ఉంచినట్లయితే 90 రోజులు పూర్తి అవుతుంది. ఈ 90 రోజులు పూర్తి అయిన తరువాత ఈ యొక్క మిశ్రమాన్ని మనము వడగట్టి ఇందులో
మనము వేసినటువంటి ఆ యొక్క 10 భాగాల నీటిని మాత్రం ఒక ఇలాంటి కంటైనర్లోనే ఎయిర్ టైట్ మూత కలిగినటువంటి కంటైనర్లో మనము ఉంచుకొని భద్రపరుచుకున్నట్లయితే ఆ యొక్క మిశ్రమము మనకు ఎన్ని సంవత్సరాలైనా ఏమీ కాదండి. ఇప్పుడు మనం వీటిలో వేసేటటువంటి ఈ యొక్క పూలు, ఇవి తంగేడు పూలండి. ఈ యొక్క తంగేడు పూలు మనకు అనేక చర్మ సౌందర్యానికి ఈ యొక్క తంగేడు పూలు చాలా బాగా పనిచేస్తుంది. ఈ తంగేడు పూలలో అనేక ఔషధ గుణాలు ఉన్నందువలన ఈ తంగేడు పూలతో తయారైనటువంటి ఈ బయో ఎంజైమ్ను మనము చర్మ సౌందర్యానికి వాడుకోవచ్చు. అదే సిట్రస్ అంటే నిమ్మ జాతికి చెందినటువంటి పూలు కానీ లేదా కాయలు, పండ్లు, వాటితో తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క బయో ఎంజైమ్ను శుభ్రపరిచేయడానికి, అంటే ఉదాహరణకు మనము ఆపిల్లు, కాయగూరలు ఏవైనా తెచ్చినప్పుడు వాటి మీద పిచికారీ చేసినటువంటి ఆ యొక్క మందులు వాటిపై ఉంటుంది. వాటిని మనము ఈ యొక్క సిట్రస్ బయో ఎంజైమ్ను కొద్దిగా నీటిలో కలిపి ఆ యొక్క కలిపినటువంటి ఆ నీటిలో ఈ యొక్క కాయగూరలను కడిగినట్లయితే ఆ కాయగూరలపై పంట చేసేటప్పుడు పిచికారీ చేసినటువంటి ఆ యొక్క కెమికల్లు మొత్తము కూడా మనకు శుద్ధమవుతుంది. ఆ విధంగా శుభ్రపరచడానికి సిట్రస్ బయో ఎంజైమ్ను వాడుకోవచ్చండి. అలాగే మనకు నీమ్ అంటే వేపాకుతో తయారు చేసినటువంటి బయో ఎంజైమ్ను మనము చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ బయో ఎంజైమ్ను మనము మొక్కలపై పిచికారీ చేసినట్లయితే, అంటే ఒక 10 ml బయో ఎంజైమ్ను 1 లీటరు నీటికి కలిపి మనము పంటలపై పిచికారీ చేసినట్లయితే కూడా ఆ యొక్క పంటలకు వ్యాపించినటువంటి ఆ యొక్క క్రిములు కానీ అవన్నీ కూడాను మనకు క్లియర్ అవుతాయండి. కాబట్టి ఈ విధంగా మనము ఒకసారి ఈ బయో ఎంజైమ్ తయారు చేసుకొని మనము పెట్టుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలకైనా కూడా ఇది చెడకుండా అలాగే ఉంటుంది. వీటిని మనము ఒక ఎండ తగలనేటువంటి చీకటిగా ఉన్న స్థలంలో పెట్టుకుంటే ఇంకా వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క పూలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, మంచి చేసేటటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాలన్నీ కూడాను ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క బెల్లాన్ని తిని అవి వృద్ధి చెంది ఇది పూర్తిగా 90 రోజులకు మొత్తము కూడా ఈ మంచి చేసే బ్యాక్టీరియాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇలాంటి బయో ఎంజైమ్ను మనము తయారు చేసి ఇంట్లోనే వాడుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా అనుమానాలు ఉంటే మా ఈ నెంబర్కు వాట్సాప్ కానీ చేసినట్లయినా కూడా మేము వాటికి సమాధానంగా మీకు రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ.